రైట్ కౌశిక్ గారు అంటే ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు కదా 2 గ్యారెంటీలు అమలు చేసినామని. మాకు 100 రోజుల టైం ఉంది, మేము వచ్చి 3 వారాలు అవుతా ఉంది. మీరు 520 వారాలు పాలించి 6 నెలల పాటు మేము ప్రశ్నించామని చెప్తూ ప్రశ్నిస్తూనే ఒక అంచేమో ప్రశ్నిస్తా ఉన్నాడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఒక అంచేమో పల్ల రాజేశ్వర రెడ్డి అండ్ కడియసీఆర్ ఏమో ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్తా ఉన్నారు. అంటే మీ దాంట్లో మీకే క్లారిటీ లేదు కదా. ఒక అంచి ప్రశ్నిస్తామని చెప్తున్నారు, మళ్ళీ గవర్నమెంట్ కూలుస్తామని చెప్పే ప్రయత్నం మీరు చేస్తున్నారంటే మేము చెప్పినటువంటి ఏదైతే 100 రోజులలో పూర్తి చేస్తానని చెప్పినాం దానిలో భాగంగానే 2 అమలు చేస్తా ఉన్నాం. అదే కాకుండా 8 రోజుల టైం తీసుకొని ఇప్పుడు అప్లికేషన్ కూడా తీసుకుంటా ఉన్నాం. అదే కాక రేషన్ కార్డులకు సంబంధించి నిరంతర ప్రక్రియ అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే మీరు 10 సంవత్సరాల కాలంలో రేషన్ కార్డులు ఇవ్వలేదు, కొత్త పెన్షన్ ఇవ్వలేదు. అదే కాకుండా 10 సంవత్సరాల కాలం అధికారులంతా కూడా ప్రగతి భవన్లో ఎంజాయ్ చేశారు. కానీ ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ప్రజల్లోకి పోతా ఉన్నారు. ప్రజల్లోకి పోతుంటే ఎందుకు ప్రజల్లోకి పోతున్నారు, అసలు పోవాల్సిన అవసరం ఏందని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ప్రజల్లో పోయి వాస్తవ విషయాలు తెలుసుకొని ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం కోరుతూ ఉంది. అదే కాకుండా ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలకు మెరుగైన పాలన అందించాలని చెప్పి ప్రజాప్రభుత్వం కోరుకుంటా ఉంది. కాబట్టి ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు, అప్లికేషన్ ఫామ్ తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ కూడా అప్లికేషన్ పూర్తయిన తర్వాత ప్రారంభిస్తానని చెప్పడం జరిగింది. దానిలో బాగా ముందుకు పోతా ఉంటే ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ విమర్శ చేసే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. అదే కాకుండా ఇప్పుడు నిరుద్యోగ వృత్తికి మాట్లాడుతూ ఉన్నారు. నిరుద్యోగ వృత్తి 100 రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పలేము. మేము పెట్టిన మాట వాస్తవం, 100 రోజుల్లో దాంట్లో లేదు. అది మిగతా 6 గ్యారెంటీల్లో 100 రోజుల్లో ఇంప్లిమెంట్ చేసిన దాంట్లో నిరుద్యోగ వృత్తి లేదు. ఇచ్చిన మాట వాస్తవం, దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. అదే కాకుండా మేము ఇచ్చినటువంటి ఏదైతే 44 పేజీలకు సంబంధించినటువంటి ఏదైతే గ్యారెంటీలు ఇచ్చినామో అన్నీ కూడా తూచా తప్పకుండా మేము పాటిస్తామని చెప్పినాం, దానికి కట్టుబడినాం. అదే కాకుండా మాది ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలకు మెరుగైన పాలన ఉండాలని చెప్పి కోరుకుంటాం కాబట్టి ప్రజావాణి నడుస్తూ ఉంది. ప్రజావాణి ఏదైతే నడుస్తూ ఉంటే దాదాపు 30,000 మంది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చేసినటువంటి తప్పులన్నీ కూడా ఇప్పుడు 30,000 మంది కలిసి అప్లికేషన్ పెట్టుకుంటే మరి గత ప్రభుత్వం ఎవరికి గెలవలేని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. దానిలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే ఎంతసేపు తెలంగాణలో గతంలో ఉన్నటువంటి పాలకులు చేసిన తప్పులన్నీ కూడా మా మీద నెట్టే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. కానీ మాకు సిద్ధశుద్ధి, మేము ఖచ్చితంగా తూచా తప్పకుండా 100 రోజులలో చెప్పిన 6 గ్యారెంటీ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం. రైట్ గౌరీ గారు రైట్ ఒక్క నిమిషం గౌరీ గారు రాజారావు గారు చరణ్ కౌశిక్ గారు ఇప్పుడు 6 గ్యారెంటీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పారు. మీరు 6 గ్యారెంటీలోనే చేతి కూడా ఉంది, మరి అది మైనస్, అది నాకు అర్థం కావట్లేదు. అది మేము చెప్పలేదు అంటున్నారు. చూడండి మీ పెన్షన్ సార్, అది వారు చెప్పింది నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడినా నేను. ఇది పెన్షను అంటే పెన్షన్ వేరు, నిరుద్యోగ వృత్తి వేరు కదా. పెన్షన్ మేము 100 రోజులు ముదిగాలు కావాలి కదా. మీరు చెప్పింది మేము చేస్తామా? మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు చెప్పండి. మరి 10 సంవత్సరాల కాలం 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి మీరు. మీది నెరవేర్చకుండా మాది మాట్లాడితే ఎట్లా? మాకు నిరుద్యోగ వృత్తి అనేటువంటిది ఒక స్కీమ్ వాళ్ళు పెట్టింది. 6 గ్యారెంటీలు 100 రోజులు, ఇది కావాలి కదా, ముందు ఇది కావాలి కదా. ఇది కాకుండా ఇది కాలేదని బాలరాజు గారు అన్నారు. నన్ను కూడా ఒక పివి గారు ఒక మాట, ఇప్పుడు 3,016 రూపాయలు ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ మోసం చేసింది గత 6-7 సంవత్సరాల నుంచి. దాన్ని మీరు ఎన్నికల్లో పెట్టుకొని మేము 4,000 ఇస్తామని చెప్పి మీరు వచ్చారు. మళ్ళీ మీరు కూడా అదే పాడు, ఎప్పుడు ఇస్తామో చెప్పకపోతే ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు 100 రోజులు ఇవ్వండి. అది 100 రోజులు ఇవ్వకూడదు, అది 100 రోజులు ముందే మీరు కూడా ఇవ్వచ్చు కదా. వాళ్ళు అడుగుతారు కోటి ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఏమైంది? ఇచ్చారు, కోటి ఉద్యోగాలు ఇచ్చారు, దాని లెక్క ఇవ్వనంటున్నారు కదా. ఆయన ఇవ్వనంటున్నారు కదా, ఆయన 100 రోజులు సంబంధం లేదు. 100 రోజులు వేరు, దాని వేరు కదా. ముందు 100 రోజులు ఒకటి ఉంటాయి దీంట్లో. 100 రోజుల్లో అమలు చేయాల్సి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి కదా. అది కూడా తర్వాత, అది కూడా ఎన్నికలైన తర్వాత చెప్పారు, ముందు చెప్పలే. అది కూడా ఎన్నికలైన తర్వాత మేము 100 రోజులు చేస్తాం. కాదు ఒక్క మాట, మీరు ఒక్క మాట మమ్మల్ని ఏనండి. ఇది ఏది కూడా చాలా మాట్లాడుతున్నాను. 100 రోజులు అనేది టార్గెట్ కదా. ఫస్ట్ అది ఎప్పుడు ఇస్తారో చెప్పండి. ఇది అయిందా? మరి నిరుద్యోగం అంటే దానికి 100 రూపాయలు 100 రోజులు ఇవ్వరా? అది ఇంకా ఇస్తారా? నెక్స్ట్ ఎలక్షన్ కి ఇస్తారా అన్న. ఇప్పుడు ఆల్రెడీ నిరుద్యోగులు గత 5-6 సంవత్సరాలు నిరుద్యోగులు నిరుద్యోగులు గత 5-6 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ వృత్తి వస్తుంది అనుకుంటున్నారు. అది కూడా దానికి 1,00,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ పూర్తి చేస్తున్నారు. పెట్టి అప్లికేషన్ పెట్టి కేంద్రం నుంచి రావాల్సి వాళ్ళు నోటిఫికేషన్ వేస్తామన్నారు.
ఇప్పుడు ఇందాక ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి గారు చెప్పారు కొత్త గవర్నింగ్ వాడు ఏదైతే ఉందో నియమిస్తా ఉన్నారు, మెగా డిఎస్సీ వేస్తారు, 1,00,000 ఉద్యోగాలు లక్షల ఇస్తారు. ఉద్యోగాలు ఆ ఇస్తారు 1,00,000 ఉద్యోగాలు అయిన తర్వాత ఉద్యోగాలు పొందిన తర్వాత మిగిలిన వాళ్ళ నిరుద్యోగుల్ని గుర్తించిస్తారేమో. మనం ఎందుకు అంత తొందరపడిపోవటం? ఎప్పుడు ఇస్తారు అంటే ఏదో ఒకటి ఆత్రంగా మనం ప్రభుత్వంలోకి రావాలంటానికి ఉపయోగపడుతుంది తప్ప జెన్యున్ గా మాట్లాడుతున్నారు ఉపయోగపడుతుంది కదా అంటున్నా. 100 రోజులు అన్నారు, మీరు అడిగే రైట్ మరి అది చెప్పే కదా, అది చెప్పే కదా పివి గారు వచ్చిన అధికారంలోకి 4,000 ఇస్తారు ప్రజలు ఉద్యోగాలు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు మీరు రాజకీయ పార్టీ నాలా కాదు, మీరు నాలా కాదు, మీరు రాజకీయ పార్టీ నల్లధనం తెచ్చి ఖాతాలు వేస్తా ఉన్నారు, వేసారా అని అడుగుతారు. మీరు మళ్ళీ వీడియో ప్లే నల్లధనం తెచ్చారా? నల్లధనం తెచ్చారా? మీరు ఒక్కసారి వీడియో ప్లే చేయండి. వాళ్ళు కూడా మేమేం చెప్పారు చూడండి, వాళ్ళు మేమేం చెప్పారు. నేను రాజకీయ పార్టీ గౌరీ గారు మాట్లాడారంటే అర్థం ఉంటుంది, నేను గౌరీ గారు మాట్లాడారంటే నేను మాట్లాడారంటే అర్థం ఉంటుంది. ఒక్క నిమిషం నన్ను చెప్పనివ్వండి. ఈ నిరుద్యోగ వృత్తి నేనేమంటున్నానంటే మీరు ఇచ్చిన తర్వాత ఉద్యోగం ఇచ్చిన వాళ్ళకి ఆపేసేయండి. నిరుద్యోగులకి అవసరం మీరే అన్ని విధానాలు రూపొందిస్తే ప్రభుత్వాలు గౌరీ గారు మీరే అన్ని విధానాలు రూపొందిస్తే గౌరీ గారు మీరు ఉద్యోగం ముందు ఉద్యోగం ఇచ్చిన తర్వాత నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా ముందు నిరుద్యోగ వృత్తి ఇవ్వడం తర్వాత ఉద్యోగం ఇవ్వండి అనేది ఉద్యోగం 5 సంవత్సరాల తర్వాత వస్తే